ఫాదర్ గురించి చెప్పాలంటే అది డిస్క్రైబ్ చేయలేమండి ఎవరైనా. ప్రతి ఫాదర్ కూడా వాళ్ళు పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అని చెప్పేసి పెంచుతారు. మా ఫాదర్ కూడా అంతే. ఏమంటారు, మాకు కోట్లు లేకపోయినా సరే బాగా చాలా మంచిగా పెంచారు నన్ను మా సిస్టర్ని. సో మా డాడీ మా ఊరికి ప్రెసిడెంట్. సో అందరినీ మంచిగా చూసుకుంటారు. సో మా ఊర్లో ఎవరిని అడిగినా సరే మంచితనానికి మారుపేర్లానే చెప్తారు. సో జీరో హేటర్స్ అనమాట మా నాన్నగారికి. సో ఇంకా చెప్పలేము. ప్రతిదీ సాక్రిఫైస్ అనే చెప్తానండి. వాళ్ళు మా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మేము ఎప్పుడు రీచ్ అయ్యామన్నమాట. సో మమ్మల్ని ఎప్పుడు ఒక మంచి పొజిషన్లో చూద్దాం అనుకుంటారు. సో మేము కూడా అట్లనే మంచిగానే రీచ్ అయినాము. చాలా ఉన్నాయి, ఒకటని చెప్పలేము, చాలా ఉన్నాయి. బాగా బెస్ట్ వన్ అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఒక మూమెంట్. ఎప్పుడంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. కొంచెం దూరం పెడతాను. ఓకే, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. సో అవుటింగ్ ఉండేది కాదు. సో పేరెంట్స్ వస్తేనే పంపిస్తారనమాట. అప్పుడు అలా పంపించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం తెలీదు, జస్ట్ స్కూలింగ్ వరకు ఇంట్లో నుంచే వెళ్ళేదాన్ని. సో వన్స్ హాస్టల్ నుంచి వచ్చినాక తీసుకురావడానికి వచ్చారు. వచ్చినాక విజయవాడలో చదువుకున్నాను అనమాట. సో విజయవాడ బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాక సో నేను ఎక్కేసాను బస్సు. తర్వాత మా ఫాదర్ వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత బస్సు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఇంటర్మీడియట్ కదా, సో ఫోన్స్ వెళ్ళలేదు. సో జస్ట్ ఒక 10 సెకండ్స్ అంతే, 10 సెకండ్స్ బస్ మూవ్ అయిపోతుంది. నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు, ఏమవుతుంది, నాన్న అక్కడే ఉండిపోయారు, నేనేమో వెళ్ళిపోతున్నాను. నాకేమో లైక్ భయం వేసేస్తుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ నేను ఇంకా వెంటనే నాకు ప్యానిక్ అయిపోయాను, ఏం చేయాలో తెలియలేదు. సో బస్సులో ఉన్న వాళ్ళేమో ఆపమని చెప్పండి, ఆపుతా అన్నారు. సో వెంటనే బస్సు ఇంకా దిగేసి వెంటనే ఇంకా వెళ్ళి మా నాన్నని పట్టుకుని ఏడ్చేసాను, ఎక్కడికి వెళ్ళిపోయాను నన్ను వదిలేసి అని చెప్పేసి. సో అదే బెస్ట్ మూమెంట్ అనమాట. సో అనిపిస్తూ ఉంటుంది ఇంకా 10 సెకండ్స్ కనిపించకపోతేనే ఇట్లా ఉంది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ ఫాదర్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో మీ ఫాదర్కి ఐ లవ్ చెప్పారు? చాలాసార్లు ముద్దులు కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా? ఆన్ ది స్పాట్ మీ ఫాదర్కి ఐ లవ్ చెప్పాలి. ఆన్ ది స్పాట్ మా డాడీ మీటింగ్లో ఉన్నారేమో, మేబీ ట్రై చేయండి ఒకసారి. లెట్స్ సీ లిఫ్ట్ చేస్తారు, మేబీ ఎట్లా రెస్పాండ్ అవుతారని తెలియదు. సో ఆయన ఎక్కువ చదువుకోలేదు. సో లెట్స్ సీ, నవ్వుతారు, మేబీ మురిసిపోతారు అంతే.